అండ్ మీరు చూస్తున్నట్లయితే ట్యాంక్ అవతల మనకు విలేజ్ అయితే ఉంటుంది మత్తడిగూడ. అండ్ అటుపక్క ఊట్నూరు. మేకలు మేస్తున్నాయి చూస్తున్నారా. ఈ యొక్క ప్రాజెక్ట్కి సిడం సంబు గారి యొక్క పేరునైతే పెట్టడం జరిగింది. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము ఊట్నూరు దగ్గరలోని మత్తడి ప్రాజెక్ట్కి అయితే రావడం జరిగింది. అండ్ ఈ యొక్క మత్తడి ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా ఉంది చూపెట్టబోతున్నాను. తప్పకుండా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ప్రస్తుతం మనము ఈ యొక్క మత్తడి ప్రాజెక్ట్ దగ్గరలో ఉన్నాము. అండ్ గ్రామం వచ్చేసి అటుపక్క ఉంది, మనకు కనబడవచ్చు. అక్కడ ట్యాంక్ అవతల గ్రామం అనేది ఉంది. అండ్ ఇది మనకు ఊట్నూరు నుంచి రాగా సో మత్తడి ప్రాజెక్ట్కి వెళ్ళేటటువంటి రోడ్డు. సో కొంచెం వర్షం ఉండేసరికి బుడద అయింది. అండ్ మీరు చూడొచ్చు దాదాపుగా అటు మనకు మౌంటైన్స్ అండ్ ఇక్కడ మౌంటైన్స్. సో సెంటర్లో మనకు ప్రాజెక్ట్ అనేది ఉంటుంది మత్తడి. అండ్ ఇది మనకు సో అటు మనకు వాటర్ ఉంటుంది. సో అక్కడ ఏదైతే మీకు కట్ట కనబడుతుందో అక్కడ వాటర్ ఉంటుంది. అండ్ ఇది సో మొత్తం బండలు. అండ్ మీరు చూడొచ్చు మన ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్ ముందుకెళ్ళారు. అండ్ నేను కూడా వెళ్తున్నాను. సో ఇది ఊట్నూరు దగ్గరలోని మత్తడి గ్రామం. సో ఇది మీరు చూస్తున్నట్లయితే ఇది మత్తడి ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేసాము. అండ్ అక్కడ బ్రదర్స్ అయితే ఫొటోస్ తీస్తున్నారు. అండ్ అక్కడ వాటర్ ఉంది అటుపక్కల. అక్కడ మనోడు చూపెడతాడు జిమా. సో కాలువ పొంటి నీళ్ళు వస్తుంది. సో అక్కడ ఇంకొకటి మా గోండి భాషలో కేకడి అంట మెంట్రికాయ. అండ్ ఇక్కడ ఒక ఫిష్. సో ఇది అటు మనకు ట్యాంక్. సో అటు నుంచి వచ్చి ఇటైతే మనం చూడొచ్చు. సో మనోళ్ళు ఫ్రెండ్ అండ్ మన చోటు అక్కడ ఉన్నాడు, భయపడతాడు. అండ్ అటుపక్క వాటర్ అనేది ఉంది, చూపిస్తాను. అండ్ మీరు చూస్తున్నట్లయితే ట్యాంక్ అవతల మనకు విలేజ్ అయితే ఉంటుంది మత్తడిగూడ. అండ్ అటుపక్క ఊట్నూరు. అండ్ అక్కడ నుంచి విలేజ్ నుంచి వచ్చేటటువంటి రహదారి. అండ్ మీరు చూడొచ్చు సో తొవ్వ. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇటుపక్క సో ఇది మనకు వాటర్ సో స్టోర్ అయ్యింది. సో వర్షాలు ఉండేసరికి మబ్బు కొంచెం మనకు మీకు కనబడవచ్చు, చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. అండ్ ఇటుపక్క మనకు సో ఈ యొక్క స్టోర్ అయినటువంటి వాటర్ అనేది సో ఈ విధంగా ఈ డౌన్ సైడ్ అయితే వెళ్తుంది. అండ్ ఇది దాదాపుగా మనం చూస్తున్నట్లయితే ఊట్నూరు నుండి దాదాపుగా ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఈ యొక్క మత్తడిగూడ ప్రాజెక్ట్ అనేది మీరు చూడొచ్చు. మన ఫ్రెండ్స్ అక్కడ చూడొచ్చు. సో ఇది మీరు చూస్తున్నట్లయితే అక్కడ మనకు అటుపక్క మనకు విలేజ్ అయితే ఉంటుంది మత్తడిగూడ. అండ్ ఏదైతే మీకు అటు సో సిటీ కనబడతలేదు. సో 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు ఊట్నూరు అనేది ఉంటుంది. సో అక్కడ నుంచి లక్కరం మీదుగా ఈ యొక్క మత్తడి ప్రాజెక్ట్కి అయితే వచ్చేటటువంటి దారి అయితే ఉంటుంది. సో కొంచెం బురద ఉండేసరికి మన వెహికల్ని అయితే అటు పార్క్ చేశాము. అండ్ మీరు చూస్తున్నట్లయితే చూడొచ్చు ఆల్మోస్ట్ మొత్తం బండలు. అక్కడ నుంచి కొన నుంచి స్టార్ట్ అయితే మొత్తం బండలే అక్కడ వరకు. సో కింద వరకు బండలే కనబడుతున్నాయి. అండ్ ఇది మనకు సో ప్రాజెక్టు మీరు చూడొచ్చు. ఈ యొక్క ప్రాజెక్ట్కి సిడం సంబు గారి యొక్క పేరునైతే పెట్టడం జరిగింది. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి దాదాపుగా అటు సో చాలా డిస్టెన్స్ అయితే ఉంది లోపల మనకు. సో ఇటు నుంచి తవ్వుంది. సో అట్లా మీదుగా వెళ్తే అటు మనం వెళ్ళొచ్చు, చూడొచ్చు. అండ్ ఇది వాటర్. సో సిడం సంబు గారి పేరు మీదుగా ఈ యొక్క పేరునైతే పెట్టడం జరిగింది ఈ ప్రాజెక్టుకి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడనైతే ఏర్పాటునైతే మనం చూడొచ్చు. అండ్ ఇది అక్కడ గాలాలు కూడా వేస్తున్నారు, కనబడుతున్నారా? సో నేను గమనిస్తలేను. సో గాలాలు అయితే వేస్తున్నారు. అండ్ ఇక్కడ మనోళ్ళు అయితే తిరుగుతున్నారు, మీరు చూడొచ్చు. సో ఇది ఊట్నూరుకి ఒక 2-3 కిలోమీటర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. అండ్ వాటర్ అనేది స్టోర్ అయింది. అండ్ చేనుకు వెళ్ళేటటువంటి పర్సన్స్ అయితే మనకు కనబడవచ్చు. సో అటు కూడా సో సమ్ హౌజెస్ కనబడుతున్నాయి. అండ్ ఇది మనకు ఫ్లో అయ్యేటటువంటి వ్యూ ఇది కనబడచ్చు. ఎవరైనా వచ్చి చూసేటందుకు అండ్ ఇలా వచ్చి వెళ్ళేటందుకు ఊట్నూరులో దగ్గరగా ఉండేటటువంటి చోటుగా చెప్పవచ్చు. మనకు సూట్స్ కానివ్వండి, అలాగే ప్రీ వెడ్డింగ్ సూట్స్. సో ఇలా చిన్న చిన్న సూట్స్ అయితే ఇక్కడ చేస్తూ ఉంటారు. అండ్ మీరు చూడొచ్చు అది మనకు అక్కడ వాటర్ ట్యాంక్. సో ఇది అక్కడ మన వెహికల్ ఆ చెట్ల అవతల పార్క్ చేశాము. అండ్ ఇక్కడ మనోళ్ళు సో ఆడుకుంటున్నారు. సో ఇది మత్తడిగూడకు చెందినటువంటి చిన్నపాటి ప్రాజెక్టు. అండ్ మీరు చూడొచ్చు సో వ్యూ
వర్షాలు కురుస్తున్నాయి, చినుకులు ఆల్మోస్ట్ పడుతున్నాయి. సో మబ్బుగా ఉంది, మీరు కనబడవచ్చు. సో 2-3 డేస్ నుంచి వర్షం అనేది ఆగుతలేదు. అండ్ ఇది మత్తడిగూడకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ మీరు చూడొచ్చు. సో అక్కడ చేనుకి వెళ్ళేటటువంటి వాళ్ళు వెళ్తున్నారు. అండ్ అక్కడ మేకలు మేపుతున్నారు, మీరు చూడొచ్చు. కనబడుతుందా? చిన్న పాము ఇటొక్కటి మనకు పీత అంటారా, సో మా గోండి భాషలో కేకడేగా పిలుస్తాము. అక్కడ పాము కనబడ్డదా? ఇక్కడనే దాదాపుగా ఒక పాముని చూడొచ్చు, ఇక్కడ ఎండ్రికాయని చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక చేప చనిపోయింది. సో చేప చూస్తున్నారు కదా ఎట్లుంది, ఇక్కడ పాము అండ్ ఎండ్రికాయ అండ్ ఇక్కడ చేప. సో ఈ విధంగా ఈ యొక్క మత్తడి ప్రాజెక్ట్ ఉంది. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది, చూడొచ్చు ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. అండ్ అక్కడ మనోడు మేకలు మేపుతాడు. సో మేస్తున్నాయి. సో మొత్తం గ్రీనరీగా ఉంది. సో వాతావరణం మొత్తం చల్లబడ్డది కాబట్టి మొత్తం గ్రీనరీగా ఉంది. అండ్ మీరు చూడొచ్చు. సో ఇది మత్తడి ప్రాజెక్ట్ ఊట్నూరుకి దగ్గరలో ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ తప్పకుండా ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చేసి ఇక్కడ విజిట్ చేయొచ్చు. సో చాలామంది వస్తూ ఉంటారు, వచ్చి వెళ్తూ ఉంటారు చూసేటందుకు. సో దగ్గరలోని చిన్నపాటి ప్రాజెక్టు. సో చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు. సో దగ్గరలోని చిన్నపాటి ప్రాజెక్ట్. అండ్ అక్కడ మనం చూస్తున్నట్లయితే ఎత్తుకు వెళ్ళి మేస్తున్నాయి మేకలు, మీకు కనబడచ్చు. సో ఎత్తుకు వెళ్ళి మోస్తున్నాయి, మీరు చూడొచ్చు. అక్కడ మనకు అబ్బాయి మేపుతాండు, కనబడుతుండా? సో ఫోజ్ ఇస్తాడు, ఎట్లా నిలబడ్డాడు. సో ఇది మీరు చూస్తున్నట్లయితే మతడి. అండ్ అక్కడ మనోళ్ళు అయితే జాలీగా ఆడుతున్నారు. అండ్ చూడొచ్చు. సో మీరు చూడొచ్చు. సో బండాలు పెట్టుకొని కొడుతున్నారు. నువ్వు కొట్టు, ఒకటి కొట్టు అట్లా. సో మనోడు చిన్నోడు కొడుతుండు. కొట్టురా అవి అంత పెద్ద బట్టలు ఎత్తాడు. సో ఫైనల్లీ ముగిసింది. అండ్ మనమైతే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మనకు కనబడవచ్చు అప్పటి అబ్బాయి. సో మేకలు మేపుతాడు. సో అక్కడ మనకు వాటర్ అనేది అవుట్ సైడ్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో రిటర్న్ జర్నీ. సో తిరగడం అయితే అయిపోయింది. సో రిటర్న్గా ఊట్నూరుకి అయితే వెళ్తున్నాము. అండ్ మీరు చూస్తున్నట్లయితే సో మనోడు చిన్నోడు ఎక్కువస్తలేదు. సో ఇది అట్లా వెళ్ళేటటువంటి దారి. అండ్ ఇక్కడ మనకు ఇంకో కొత్త మంద అయితే వచ్చింది. సో గొర్రెల మంద. సో మేకలు గొర్రెలు అయితే ఉన్నాయి. అండ్ మీరు చూడొచ్చు. సో మనోళ్ళు హాయ్ ఫ్రెండ్స్ అంట. రండి మళ్ళా రండి. సో మనోళ్ళు కూడా సో విజిటింగ్కి వచ్చారు, విజిటింగ్కి వచ్చారు. అండ్ అక్కడ మన వెహికల్ అండ్ మంద మీరు చూడవచ్చు. సో ఇది గొర్రెల మంద. అండ్ వెదర్ చూస్తున్నట్లయితే మస్తు కూల్గా ఉంది. సో మీరు కమ్ముకున్నాయి మేఘాలు. అండ్ మీరు చూడొచ్చు. సో చాలా కూల్గా ఉంది వెదర్, చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో మేకలు మేస్తున్నాయి, చూస్తున్నారా? సో మేకలు మంచిగా గ్రీనరీ ఉంది. సో పచ్చగా మనకు మేత కూడా ఉండేసరికి మేస్తున్నాయి, చాలా మంచిగా మేస్తున్నాయి. అండ్ మీరు చూడొచ్చు. సో ఇది మనకు. అండ్ మీరు చూడొచ్చు అటు ఒక అబ్బాయి మేపుతాడు. అండ్ అటు మన ఫ్రెండ్స్ అయితే ఇది వరకే వెళ్ళారు. అండ్ మనోళ్ళు సో వెళ్తున్నాం, తిరుగు ప్రయాణం అయితే చేస్తున్నాము. సో ఇది ఇటు మనకు ఫ్లో అయితే అవుతుంది, మీరు చూడొచ్చు. వాటర్ అనేది యొక్క కట్ట నుంచి సో అట్లా దీన్ని ఏర్పాటు చేశారు. సో ఇట్లా ఫ్లో అయితే అవుతుంది. సో చేనుకు అయితే వెళ్తుంది. సో కింద మనకు చేన్లు ఉన్నాయి కాబట్టి అటైతే ఈ వాటర్ అనేది ఫ్లో అవ్వకుండా వెళ్తుంది. అండ్ మీరు చూడొచ్చు ఇది వ్యూ. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సో గాలాలు పట్టుకొని వెళ్తున్నారు అన్నవాళ్ళు. సో మనం రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. సో చిన్న పిల్లల్ని పట్టుకొని వెళ్తున్నారు, మీరు చూడొచ్చు. సో చూస్తారు కదా చిన్న పిల్లలు.
సో అటైతే వెళ్తున్నారు చూసేటందుకు అనేసి. మనకు ఇదివరకే చూసినటువంటి మేకలు అండ్ అన్న వాళ్ళు అయితే మనకు టైం అడిగారు, సో చెప్పేశాము. అండ్ సో ఇది తిరుగు ప్రయాణం ఇక్కడ నుంచి మళ్ళీ ఊట్నూరుకి ఒక 2-3 కిలోమీటర్స్ అంటే ఊట్నూరులో ఉంటాము. సో ఇది మొదటి ప్రాజెక్ట్. ఈ యొక్క ప్రాజెక్ట్కి శ్రీరామ్ సంబు గారి యొక్క పేరును అయితే పెట్టడం జరిగింది. సో తప్పకుండా వచ్చి విజిట్ చేయాల్సి ఉంటే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. తప్పకుండా చాలా చాలా బాగుంటుంది. సో మనకు చైన్లు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మొత్తానికి మనమైతే సో రిటర్న్ జర్నీ చేయబోతున్నాము. సో థ్యాంక్ యూ.